రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో పోటీ చేద్దాం అనుకుంటారు. వీళ్ళని కాదు అనుకొని మీరు రాజకీయాల్లో నిలబడతారా? మళ్ళీ ఈ సంవత్సరం నాకు అవకాశం ఇస్తానని అధిష్టానం నాకు మాట ఇవ్వడం ద్వారా నేను ఆ రోజు పోటీ చేయకుండా. బీజేపీ మీకు టికెట్ ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? ఈసారి మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలని మాత్రం. ఆర్ఎస్ఎస్ గానీ మీరు చేసేవారు, బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో కరడు కట్టిన వాళ్ళు ఉంటారు మన బీజేపీ పార్టీ అనేది. రాజకీయం ఎలా ఉంది అనే దాని ప్రకారం కూడా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అనేది మారుతూనే ఉంటాయి కామన్ గా. కష్టపడ్డ వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు, బీజేపీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తుంది అని ఒక అభిప్రాయం జనాలలో ఉంది. అలాంటి సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీలో లేదు. వేరే పార్టీలో ఉన్నట్టు అయితే భారతీయ జనతా పార్టీలో లేదు. జై శ్రీరామ్ అని అంటారు, బీజేపీ అంటే జై శ్రీరామ్ ఓన్లీ హిందువులకేనా? హిందువులలో జై శ్రీరామ్ అంటే మీకు ఎందుకు బూతులాగా అనిపిస్తుంది? అంటే అనకూడదా హిందువులు? వేరే వాళ్ళను వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నప్పుడు మన మతాన్ని మనం గౌరవించుకోవడానికి తప్పేముంది? మీరు చికోటి ప్రవీణ్ గారితో చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. జనాల్లో మీరేమైనా బినామియా అన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఆయనతో ఒక రోజు ఉంటే తెలుస్తుంది. అంటే మేము బినామియా లేదా బంధుత్వమా లేదా పార్టీ నుంచి అంటే అవన్నీ మాకు అవసరం లేదు. ఓన్లీ బీజేపీ అనేది ఓన్లీ ఒక మతపరమైన వరకే ఉంది అనేది ఒకటి సృష్టించిండ్రని అనుకోవచ్చా, మరి లేకపోతే మీరు అంతవరకే చేస్తున్నా అనుకోవచ్చా? ఇక భారతీయ జనతా పార్టీ హిందువులకు ముస్లింలకు వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా లేదు. ఓన్లీ ఆర్ఏ వైశ్య వాళ్ళకే మీరు సర్వీస్ చేస్తారు. కొన్ని క్లబ్స్ ఉన్నాయి, మనం ఆ విధంగానే వాసవి క్లబ్ కూడా ఒకటి. ఇది వైశ్యులకే కాదు, కులాలకు సంబంధం లేకుండా అందరికి చేస్తాం.